దైవానికి కొబ్బరికాయ సమర్పించటంలో ఆంతర్యం ఏమిటి? కొబ్బరికాయ అంటే పిలక ఉన్న కొబ్బరికాయను కొట్టడం, పిలక లేని కొబ్బరికాయ కొట్టడం. ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ప్రత్యేకత ఏంటి? దేహం ఉన్నంతకాలం సందేహాలుంటాయి. సందేహం తీరాలి అంటే సావధానమైన సమాధానమే మనకు లభిస్తుంది. సావధానమైన మనస్సుకే సమాధానం. ఉన్నంతకాలం ఈ కొబ్బరికాయ అలాగే దీపాలకు వినియోగించేటటువంటి వత్తులు మనల్ని విడిచిపెట్టవు. కొబ్బరికాయని పిలక పెట్టుకొని మనం పొగల కొడదాం. మనం వేసుకున్న పిలక ముడి వేసుకున్నప్పుడే ఆ పిలక ఉన్న కొబ్బరికాయని మనం పొగల కొట్టాలి. మగవారికి కూడా పిలక ఉండాలి, ఆ పిలక ముడి వేసుకొని ఉండాలి. మహిళలు కూడా జుత్తు విరబోసుకొని కొబ్బరికాయ పొగల కొట్టకూడదు, జుత్తు ముడి వేసుకునే పొగలకాయ కొట్టాలి అని చెప్తారు. ఇంత ఎందుకు అంటే నారికేళ సముద్భూతం త్రినేత్ర హరసమ్మతం శిఖయాదురితం సర్వం పాపం పీడాంచమేనుదా. కొబ్బరికాయని పిలక ఉన్న భాగం మన వైపున ఆ పిలక ఉండేలాగా పెట్టుకొని పొగలు కొట్టాలి. ఆ 3 కన్నులు ఏవైతే మనకు కొబ్బరికాయలో కనిపిస్తాయో సృష్టి స్థితి లయాలకు ఈ 3 కారణం. కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్రతాలలో, నియమాలలో, దీక్షలలో పిలక తొలగించి ఈ 3 బెజ్జములలో ఒక దానిని తొలగించి దాని నిండా ఉన్న నీరు తొలగించిన అనంతరం నెయ్యిని నింపి గోధుమ పిండితో తిరిగి మళ్ళీ మూసివేసి ఆ పిలక తొలగించిన నేతితో కూడుకున్న కొబ్బరికాయను దీక్షాధారులు తమ వెంట తీసుకుని వెళుతూ ఉంటారు. అక్కడ ఆ దీక్షాధారులైన ఈ నేతితో కూడుకున్న ఆ కొబ్బరికాయను వారు విసరి పగలగొడుతూ ఉంటారు. ఇది తాంత్రికం. శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి మన గృహాలలో మనం చేసేటటువంటి సర్వవిధ కర్మలలో నారికేళము కొబ్బరికాయని సమర్పించే సమయంలో ఆ కొబ్బరికాయకు కుంకుమ బొట్టు పెట్టకూడదు, ఇలా చూపించకూడదు. కొబ్బరికాయ తీసుకోవాలి, ప్రశాంతంగా భేదించాలి, నీటిని సేకరించుకోవాలి. సేకరించిన పాత్రలో ఉండే నీటిని ఉద్ధరణ ద్వారా వినియోగించాలి అభిషేక సేవ కోసం. అంతేకాని కొబ్బరికాయ వక్కలతో అలాగే ఆ అర్చనామూర్తి పైన వేయకూడదు, పోయకూడదు. దోషం. విడివిడిగా మనం ప్రతి పాత్రకు ఒక లక్ష్యాన్ని, ఒక పద్ధతిని పాటించాలి అంటుంది శాస్త్రం. పిలక ఉంటే ఇంత కథ, పిలక తొలగిస్తే అంత కథ. ఇది విషయం.